హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు వచ్చి మనకి టైం వచ్చి 8 అయితే అవుతుంది. మనం యాక్చువల్లీ ఈరోజు అయితే హాస్టల్ని చెక్అవుట్ చేస్తున్నాము. మార్నింగ్ అయితే ఒక ఛాయ్ తీసుకున్నాము. ఈరోజు అయితే వెళ్ళిపోతాం కాబట్టి ఒకసారి హాస్టల్ చూపిస్తారండి. ఇదిగోండి మలయాళం ఆర్ట్, వాళ్ళ ట్రెడిషనల్ ఆర్ట్ ఇది వచ్చి మనకి ఇండివిజువల్ రూమ్స్, అంటే డామ్స్ కాకోకుండా రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇండివిజువల్గా. ఆ రూమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడి నుంచి ఇటు పైకి వస్తే ఇది ఏమైనా కూర్చొని మాట్లాడుకునేదానికి, వర్క్ చేసేదానికి బాగుంటుంది అది. అండ్ ఇక్కడ మనకి ప్రొజెక్టర్ కూడా ఇచ్చున్నారు. మన ఫ్రెండ్ పరిచయం అయినారు. గుంటూరు కదా, గుంటూరు అనేటివంట. మామూలుగా ఇక్కడ బెంగళూరులో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. కామేష్ ఇక్కడ మనకి పరిచయమైన ఫ్రెండ్. మనకి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, దాని దగ్గర పోదాం. ఇదిగోండి పూల్ టైమింగ్స్ 8 AM to 7 AM, 7 PM. చాలా బాగుంది కదా. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ నా సొక్క కలర్లో ఉంది. പത്തിന് 16 കൂടാതെ 18 3 സംഖ്യ మనం యాక్చువల్గా ఇక్కడ విజువల్స్ ఇస్తామంటే అతను ఈ కమిటీ, యాక్చువల్లీ టెంపుల్ కమిటీ అంట. అతను వచ్చి నేను మొత్తం గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను. ఒకసారి లోపలికి వెళ్దాం.
ఎంట్రన్స్ అనమాట. అది మామూలుగా టెంపుల్ కి అట్లా ఎంట్రన్స్ లేదంట. ఇది యాక్చువల్ వీళ్ళ ఎంట్రన్స్ అనేది. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలా. ఇక్కడ యాక్చువల్ గా ఫెస్టివల్ అనేది 3 days జరుగుతుందంట. ఇది వచ్చి ఈ రోజు వచ్చి లాస్ట్. మామూలుగా 5వ తేదీ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 5వ తేదీ ఎవ్రీ మార్చ్ అనేది ఇది ఫెస్టివల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. అది వచ్చి యాక్చువల్గా 10 రోజులు జరుగుతుంది. కానీ 3వ రోజు మెయిన్ రోజు అనమాట. Like we used to invite people by giving this invitation. It is like very ancient temple. Okay. Like it is Sri Kariyattam Bhagavati Mission Kovil, We have planned to conduct the Utsava Okay. of this year from starting from March 5th to 8th. And we have a tantri, I mean a person who have learned, who have studied the puja karmas. Every temple will be having one person called as tantri. Tantri. So under his direction, the committee people, people those who are taking care of the temple, they will conduct all the rituals or programs. We cannot decide a particular puja or kind of activity in the temple without the consent of this person. Okay. వెల్కమ్ డే. సో నేనైతే ఇప్పుడు వైనాడులో వైతరి దగ్గర నుంచి కొజ్జికోడి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇదిగోండి, దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే చెప్తా. ఇదిగోండి, ఇతను యాక్చువల్గా గిరిజన, అతను కరితానందన్ అని. ఇది వచ్చి 1750 నుంచి 1800 సంవత్సరంలో జరిగిన స్టోరీ ఇది. ఇతను ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడికి ఈ రోడ్ అనేది ఇంతకుముందు ఇక్కడ లేదు. ఇదేంటంటే హిల్ ఏరియా. అప్పట్లో 1750లో అంటే అప్పుడు బ్రిటిషర్స్ కదా, బ్రిటిషర్స్ ఇతని హెల్ప్ తీసుకొని ఇదిగోండి ఈ కరితానందన్ అనే అతని హెల్ప్ తీసుకొని అయితే ఈ రోడ్ని అయితే వాళ్ళు కనిపెట్టినారు. ఏం చేసినారంటే ఈ కరితానందను మన కొండల్లో రూట్ చూపించినాడు అంట బ్రిటిషర్స్కి. వాళ్ళు చూపించిన తర్వాత అతన్నైతే పైకి వచ్చిన తర్వాత అతన్నైతే చంపేయడం జరిగింది. చంపేసి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే పూడ్చిపెట్టినారంట. తర్వాత వాళ్ళు రోడ్డు కన్స్ట్రక్షన్ చేసినారు, రవాణా జరుగుతూ ఉండింది. అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి యాక్సిడెంట్లు ఎక్కువ జరగడం మొదలుపెట్టినాయంట. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అదే కాక ఇక్కడ వాతావరణం కూడా ఏదో మార్పు వచ్చిందంట. అంటే కరువు టైప్ సంభవించిందంట అప్పట్లో. ఇది ఎప్పుడు 1750 నుంచి 1800 మధ్యలో జరిగిన స్టోరీ ఇది. దానికి రీజన్ ఏంటంటే ఇతను అనేది మన కరికానందన్ అనేది ఆత్మ అనేది అదేంటి దాని ఏందో అంటారు కదా, పగబట్టిందో సంక్షోభం ఏదో, మొత్తానికైతే అన్సాటిస్ఫై అయ్యి ఇక్కడ ప్రజల దాని మీద ఎఫెక్ట్ చూపించిందంట అది అతని ఆత్మ. అప్పుడు ఇక్కడ ఒక మాంత్రికుడు ఎవరో నార్త్ కేరళ నుంచి ఇట్లా పోతా ఉంటే ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇట్లా ఆత్మ ఉందని, అప్పట్లో ఇదేదో ఈ చెట్టు మన ఈ వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లతో అయితే ఏంది అతని ఆత్మని అయితే ఇక్కడ కట్టేసినారంట. అది చూపిస్తా. ఆ వేర్లతో అయితే అతని ఆత్మని అయితే ఇక్కడ కట్టేసినారు. అలా కట్టిన తర్వాత ఆ వేర్లు అనేటివి ఇదిగోండి ఇలా ఇనప చైన్లుగా మారిపోయినాయంట. అది ఇలా ఇనుప చైన్లుగా మారిపోయినాయంట. అప్పటి నుంచి ఇక్కడ కొంచెము యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఇక్కడ కరువు అనేది తగ్గింది. ఇంకోటి వచ్చి ఇది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ చైన్ ఉంది కదా, ఆ చైన్ అప్పటి నుంచి ఇలాగే ఉందంట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ చెట్టు అనేది పెరగట్లేదంట. ఒకవేళ పెరుగుండే పని అయితే ఈ చైన్ అనేది సాగాల, కానీ అది సాగట్లేదు. అప్పట్లో ఎటు నిందో అట్లాగే ఉందంట. అందుకని చెట్టు అనేది ఎటు నిందో అట్టే ఉందనేది వీళ్ళు ఒక కన్క్లూజన్కి అయితే వచ్చారు. ఇంకోటి వచ్చి ఇప్పుడు ఈ ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ అయితే ఎక్కడైతే కట్టుంటారో అక్కడ ఒక ఫెస్టివల్ అనేది జరుగుతున్నట్టు వీళ్ళకి గుర్తు సైన్ అది. సో అదైతే దీని స్టోరీ. మనమైతే ఇప్పుడు ఇంకో దగ్గర పోదాం, అక్కడ ఇంకా బాగుంటుంది అంటే ఫెస్టివల్. అక్కడ పోదాం దాన్ని. ఏంటంటే ఏదో లైట్స్ వెలిగించి ఇక్కడ నుంచి ఒక 4 kilometers వరకు టెంపుల్ నడుచుకుంటూ పోతారంట. దాన్ని అయితే కవర్ చేద్దాము. నెల్లూరు విజయవాడ. ఓకే.
ఇదిగోండి వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటా అది నడుచుకుంటూ వస్తున్నారు కదా, దాన్ని ట్రాఫిక్ని అయితే వీళ్ళు క్లియర్ చేసుకుంటా ఉన్నారు. అవతల వెహికల్స్ వదిలేటప్పుడు యువతల స్టాప్ చేస్తారు, యువతల వెహికల్స్ వదిలేటప్పుడు అవతల స్టాప్ చేస్తారు. ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం చూసిన సెలబ్రేషన్స్ అన్నీ మహాశివరాత్రి. యాక్చువల్గా ఇది నైట్ అంతా చేస్తారు. കാളി മാതാവിനെയും കരിവില്ലിനെയും ആത്മം കൊടുത്ത് മനങ്കരനെ വിളിച്ചിട്ടല്ലേ ഈ സോപാനത്തിന്റെ ജరుగుന്നത് അല്ല. ആയതിന് തുറവ് വരുത്തിയിട്ടില്ലല്ലോ വിഷുകാല നിന്ദ്രോടിയും. േരാമണ്ണം എനിക്ക് പരിപാലിച്ചു പോകുന്നതിനാൽ എനിക്കിങ്ങനെ അടുത്തേറ്റിനെ പ്രദാനം ചെയ്യാനും ఆ నాగదోషం. ఇదిగోండి ఇక్కడ మంట అయితే వేస్తున్నారు. ఇది వచ్చి ఫైనల్ స్టేజ్ అంట. ఫైనల్గా టైం ఎంత అనుకున్నారు? మార్నింగ్ 5. ఇది అయిపోతే దీంతో అయిపోతుంది ఇక్కడ ప్రోగ్రాము. చూసుకొని మనం కుజికోడికి పోదాం. ఈరోజు అయితే అది డేట్. ఎందుకంటే వైట్ కలర్ వేసుకున్నాడు కదా, ఇందాక కాంతారా వేసిన అతనే.
అరుణ్ టెంపుల్ సెక్రటరీ, రషాద్ గారి నిషాద్ గారి, వినోద్ వినోద్, మానస మాదిరి సమితి ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. గుడ్ మనకి అయితే అంతా ఇక్కడ హెల్ప్ చేస్తుంది మనకి అరుణ్. ఇక్కడికి టెంపుల్ కమిటీకి మెంబర్. అదైతే మనం క్లోజ్ చేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో వెళ్తాం. టిల్ దెన్ బై.